నమస్తే, నేను మీ సతీష్. వ్యూహం ఏమిటి? వ్యూహం ఎవరిపై వ్యూహం? ఎందుకు ఈ వ్యూహం? ఏ విధమైనటువంటి వ్యూహం? మొత్తం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయం అంతా కూడా వ్యూహం చుట్టూతే తిరుగుతోంది. మరి ఈ వ్యూహం ఏమిటి అని చూస్తే, రామ్ గోపాల్ వర్మ ఒక దర్శకుడిగా ఒకప్పుడు పిలిపించుకున్నటువంటి వ్యక్తి ప్రస్తుతం అయితే ఆ స్థాయిని దిగజార్చుకున్నారు అనేటువంటి అనేక విమర్శలు కూడా ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి వ్యూహం పేరుతోటి ఒక రాజకీయపరమైనటువంటి అంశాలతో కూడుకున్నటువంటి చిత్రం తీయడం, దానిపైన ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి అంటే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 2 పిటిషన్లు వేయటం, వాటిపైన విడుదలకు ముందు ఆ చిత్రంపై కూడా ఇంకా విచారణ జరగాల్సినటువంటి క్రమంలో అసలు విడుదల అవుతుందా అవదా. అట్ ద సేమ్ టైం ఈ రోజున ఈ సినిమా అంతా కూడా అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి చెందినటువంటి అధినేత ఆయన చుట్టూతే ఈ కథ మొత్తం తిరుగుతూ ఉంది అనేటువంటిది ఇప్పటికే ఆ ట్రైలర్ కావచ్చు మిగతా అంశాలతోటి తెలుస్తోంది. ఈ క్రమంలో అసలు రాజకీయాల్లో ఉండేటువంటి రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులుగా ఉంటూ ప్రజలకు సేవ చేయడం మానేసి సినిమాల్ని నమ్ముకుని రాజకీయాలు చేయడం అనేటువంటిది ఇది ఒక కొత్త ఒరవడి అనేటువంటి చర్చలు కూడా జరుగుతున్నాయి. మరి నిజంగా ఈ అంశాన్ని ఏ విధంగా చూడొచ్చు అనేటువంటిది మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు వాళ్ళు చేసినటువంటి పనులు సేవలు అవి చూపించుకుని ఎన్నికలకు వెళ్ళడం అనేటువంటిది రాజకీయాలు చేయడం చూస్తూ ఉంటాం. కానీ ఆంధ్రప్రదేశ్లో కొంచెం వింత పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందులోనూ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అనేటువంటి అంటే దర్శకుడిగా అయితే ఆయన్ని ఎవరు ఇప్పుడు గుర్తించట్లేదు. ఒకప్పుడు ఆయన చేసిన సినిమాలు ఇదిగా దర్శకుడు అని అనేవాళ్ళు, కానీ ఆయన ఇప్పుడు వ్యూహం పేరుతో సినిమా తీయడం అది చాలా వివాదాలకు దారితీస్తుంది. ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు? అసలు రామ్ గోపాల్ వర్మ ఒక పర్వర్టెడ్ ఫెలో, దీన్ని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఆ పర్వర్షను ఏ విధంగా ఉంది అంటే, నీకు అతని క్యారెక్టర్ మన అందరికీ తెలుసు. మీరు కరెక్ట్గా చెప్పారు, అతను ఒకప్పుడు గొప్ప దర్శకుడు కానీ ఇప్పుడు చెత్త దర్శకుడు. ఎందుకో ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, పొలిటికల్గా సెటైరికల్ సినిమాలు తీయటం తప్పు కాదు, పొలిటికల్ సెటైర్స్ తీయచ్చు, అది ఒక ఫార్మాట్, అందులో తీయటం అనేది తప్పు అని ఎవరు అనరు. కానీ ఈ పైత్యం కలిగిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ ఏం చేస్తాడు అంటే, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా తీయాలి, అందులో చంద్రబాబు నాయుడిని విలన్గా చూపించాలి. నేననే క్వశ్చన్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు విలనా హీరోనా అనేది ప్రజలు డిసైడ్ చేయాలి, రామ్ గోపాల్ వర్మ కాదు డిసైడ్ చేయాల్సింది. రామ్ గోపాల్ వర్మ ఏం చేస్తాడు అంటే, ఆ క్యారెక్టర్లన్నీ పెట్టేసి మార్చేసి, ఓకే నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకొని నువ్వు సినిమాలు తీస్తున్నావు, తీసుకో, జగన్మోహన్ రెడ్డిని కథ అడిగావు, జగన్మోహన్ రెడ్డి కథ చెప్పాడు, ఇదిగో ఇట్లా ఉండాలి అని, ఆ జగన్మోహన్ రెడ్డిని హీరోగా చేసుకుంటూ తీసుకో, నీకు వేరే వాళ్ళని విలన్లుగా చూపించే అధికారం నీకు ఎక్కడుంది? అంటే యు ఆర్ క్యారీయింగ్ జగన్మోహన్ రెడ్డిస్ వెర్షన్. జగన్మోహన్ రెడ్డి అంతకు ముందర కూడా లక్ష్మీపార్వతి మీద సినిమా తీశాడు. లక్ష్మీపార్వతి మీద సినిమా తీసినప్పుడు లక్ష్మీపార్వతితో మాట్లాడుకొని ఆమె చెప్పినట్టు సినిమా తీశాడు. లక్ష్మీపార్వతి మరి ఇంకొక పబ్లిక్ పర్సెప్షన్లో డిఫరెంట్గా ఉంది, దాన్ని ఏం చేయాలి అంటే ఈ పర్వర్షన్, తనకున్న పర్వర్షన్ మొత్తాన్ని ఈ రామ్ గోపాల్ వర్మ సెల్యులాయిడ్ మీద చూపించి సొమ్ము చేసుకోవటానికి అలవాటు పడ్డాడు. అతను అంతకు ముందర కూడా మనం చూసాం, ఏదో నల్గొండలో ఒక ఆయన ఆత్మహత్య సూసైడ్ చేసుకుంటే ఆయనకి సంబంధించిన సినిమా తీయటం, ఒక దిశ ఎన్కౌంటర్ మర్డర్ కేసులో దానికి సంబంధించి ఎన్కౌంటర్ జరిగితే వాడు ఎవరైతే ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేశారో వాళ్ళకి అనుకూలంగా సినిమా తీయటం. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ ఉదాహరణలు మనం చెప్పుకోవాలి, ఇతని మనస్తత్వాన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. రామ్ గోపాల్ వర్మ మనస్తత్వం ఏంటంటే, అంత ముందర కూడా ట్రై చేశాడు, కసబుకి అనుకూలంగా సినిమా తీయడానికి ప్రయత్నం చేశాడు, తీసాడేమో కూడా మనకు తెలియదు. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ తీసే సినిమాలు ఏవి ఆడవు, ఎక్కడ ఆడవు, థియేటర్లో రిలీజ్ కావు, రిలీజ్ అయినా 1-2 షోలు వేసి పక్కకు పెట్టేస్తారు. ఎందుకు అంటే అందులో వాస్తవానికి భిన్నంగా అంశాలు ఉంటే ప్రజలు హర్షించరు. అదే కాకుండా ముఖ్యంగా చూస్తే ఈ సినిమాలో మీరు అన్నట్టు ఒక క్యారెక్టర్స్ని ఆయన డైరెక్ట్గా చూపించేటువంటి అధికారం ఎవరిచ్చారు? ఈ రోజున చూస్తే అది పరాకాష్ఠకు చేరినట్టుగా
పవన్ కళ్యాణ్ గారి ఫోటో నేరుగా తీసుకెళ్ళి ఒక దున్నపోతుకు పెట్టి, అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఒక విలన్ లాగా పిక్చరైజ్ చేసి చూపించడం, అట్లాగే నారా లోకేష్ గారిని ఇంకొక రకంగా, అంటే వాళ్ళ రాజకీయపరమైనటువంటి జీవితం మీదే ఒక మచ్చ వేసే విధంగా ఇది ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అసలు? రామ్ గోపాల్ వర్మ అనే అతను సైకలాజికల్గా ఇంబ్యాలెన్స్ అయిపోయిన వ్యక్తి. అతనికి పర్సనల్ లైఫ్ లేదు, పర్సనల్ క్యారెక్టర్ లేదు, సినిమాల్లో అతన్ని ఎవరు గౌరవించరు, అతని సినిమాలు ఎవరు చూడరు, అతని సినిమాలు ఆడట్లేదు, అతని సినిమాలు తీసే విధానం కూడా చాలా అత్యంత హేయంగా ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రోజుకి పారితోషికం ఎంత తీసుకుంటాడో అందరికీ తెలుసు. అంటే పవన్ కళ్యాణ్తో పోలిస్తే రామ్ గోపాల్ వర్మ ఎంత? నేననే పాయింట్ ఏంటి అంటే, రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి ఒక శాడిస్ట్ లాగా ప్రవర్తిస్తున్నాడు ఈ సమాజాన్ని చెడగొట్టడానికి. ఇప్పుడు మనం అందరం కూడా మహాత్మా గాంధీని మహాత్ముడు అని సంబోధిస్తాం, ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటాం. నువ్వు తీసుకొచ్చి మహాత్మా గాంధీని విలన్ లాగా చూపిస్తే ఎట్లా ఉంటుంది? అంటే ఈ రామ్ గోపాల్ వర్మ అటువంటి పనులు చేస్తాడనమాట. అంటే పబ్లిక్ పర్సెప్షన్కి వ్యతిరేకంగా సినిమా తీయటం గొప్ప విషయం అనుకుంటున్నాడు. అది గొప్ప విషయం కాదు. నువ్వు జగన్ ఆటోబయోగ్రఫీ తీయాలి, జగన్ని ఒక మహాత్ముడిలాగా చిత్రీకరించాలి, ఒక మహానుభావుడు అంబేద్కరు జ్యోతిబా పూలే తర్వాత అంతటి సంఘ సంస్కర్తని తీయాలి. జగన్మోహన్ రెడ్డి జీవితాన్ని చూపించు. ఆయన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఆయన పనులు ఏమేం చేశాడు, ఆయన ఎట్లా చేశాడు, ఆయన సహచరులతో ఎట్లా ఉండేవాడు, ఆయన కథ ఏంటి, కమామిషి ఏంటి, ఎగ్జామ్స్కి ఎట్లా ప్రిపేర్ అయ్యేవాడు, దీని మీద ఈ సినిమా. నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ఒక సినిమా దర్శకుడివి, నీవు సినిమా దర్శకుడికి నీకు కొంత స్వేచ్ఛ ఉంటుంది. ఎందుకు అంటే నేను ఒక దీంతో తీస్తానండి, ఒక ఐడియాతోటి ఏదో చెప్తావు, ఐడియాతోటి తీ, అవి తీ. జగన్మోహన్ రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి తాత ఉన్నాడు రాజారెడ్డి, వైఎస్ రాజారెడ్డి మర్డర్ ఎందుకు జరిగింది, దాని మీద ఈ సినిమా. నువ్వు ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డిని ఒక హీరోలాగా చూపించాలి, జగన్మోహన్ రెడ్డిని హీరోలాగా చూపించాలన్న ప్రయత్నంలో చంద్రబాబుని విలన్ని చేస్తే ఎట్లా, పవన్ కళ్యాణ్ని విలన్ని చేస్తే ఎట్లా? నీకు ఇప్పుడు సమకాలీన పాత్రల్లో నువ్వు వేలు పెట్టకూడదు. నీకు ఆ మాత్రం గైడ్లైన్స్ లేకుండా, ఆ మాత్రం మోరల్ ఎథిక్స్ లేకుండా నువ్వు ఒక సినిమా తీస్తున్నావు, ఆ సినిమాకి ఎవరో అడ్డుపడుతున్నారు అంటావు. నువ్వు తీసే చండాలం చూడలేక సెన్సార్ వాళ్ళే అడ్డుపడ్డారు. ఇక్కడ సెన్సార్ అనుమతులు ఇవ్వకపోతే కర్ణాటకకి వెళ్ళి కర్ణాటక నుంచి వేరే ఏదో అనుమతి తెచ్చుకున్నారు. అది కూడా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలు ఎవరితోటో చెప్పించుకున్నారు అనేటువంటిది కూడా. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ పెద్దలతో చెప్పించుకుంటే పర్వాలా, దావూద్ ఇబ్రహీం ఫోన్ చేసి చెప్పాడని చెప్పాడు. అవును, ఆయన దావూద్ ఇబ్రహీం ఫోన్ చేశాడు, మీకేమన్నా అభ్యంతరమా అని రిపోర్టర్లను అడిగాడు. అవును, మీడియా వాళ్ళని. దావూద్ ఇబ్రహీం తోటి అతనికి సంబంధం ఉన్నది. అతను అంతకు ముందర కూడా దావూద్ ఇబ్రహీం మీద సినిమా తీశాడు. దావూద్ ఇబ్రహీం తోటి ఫోన్ చేయించుకున్నాను అని రామ్ గోపాల్ వర్మ చెప్పాడు కాబట్టి ఇమ్మీడియట్గా పోలీసులు రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయాలి. రామ్ గోపాల్ వర్మ దావూద్ ఇబ్రహీంతో ఫోన్ చేయించాను అని చెప్పుకున్నాడు. నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు దావూద్ ఇబ్రహీం అనేవాడు మన దేశానికి శత్రువు, వాంటెడ్ క్రిమినల్. అటువంటి వాంటెడ్ క్రిమినల్ని నువ్వు కాంటాక్ట్ చేసి అతనితో చెప్పించుకొని సర్టిఫికేట్ తెప్పించుకున్నావు. అంటే నువ్వు దావూద్ ఇబ్రహీం తోటి ఎవరికి చెప్పించావు? ఎవరు దావూద్ ఇబ్రహీంకి భయపడి నీకు పని చేసి పెట్టారు? ఈ వివరాలన్నీ తెలుసుకోవటానికి మరి తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేస్తారో, ఆంధ్ర పోలీసులు అయితే ఎటు అరెస్ట్ చేయరు అనుకోండి, తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేస్తారా, కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేస్తారా, ఎవరు అరెస్ట్ చేస్తారో ముందర ఆ విషయం తేలాలి. దావూద్ ఇబ్రహీం తోటి చెప్పించుకొని నేను సెన్సార్ సర్టిఫికేట్ తెచ్చుకున్నాను అని క్లియర్ కట్గా చెప్పిన రామ్ గోపాల్ వర్మని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సార్, అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ అంశాలు చూస్తూ ఉంటే ఇది అంతా కూడా ఒక రాజకీయపరమైనటువంటి కథాంశంతో తీసినటువంటి సినిమా. రామ్ గోపాల్ వర్మ తీసింది మీరు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డిని ఒక హీరోలాగా పిక్చరైజ్ చేయడానికి. కానీ ఇది ఒక రాజకీయ నేపథ్యంలో వస్తుంది కాబట్టి రాజకీయాలకి ముడిపడి, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలు రేపు ఎన్నికలు రాబోతున్నటువంటి తరుణంలో ఆ అంశాలని టార్గెట్ చేస్తూనే సినిమా తీసినట్లుగా అర్థమవుతుంది. అలాంటి సమయంలో అసలు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి
ఇంతకాలం మరి రాజకీయాల్లో ఉన్నారు, ఆయన తండ్రి కూడా ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు, ఈయన ప్రస్తుతం ముఖ్యమంత్రి. సినిమాల మీద ఆధారపడడం ఏంటి? ఒక ప్రజానాయకుడిగా ఉంటూ, అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ సినిమాల మీద ఆధారపడడం ఏ విధంగా చూడాలి? ఎందుకు అంటే ఇప్పుడు తండ్రి శవాన్ని అక్కడ ఉండంగానే ఈయన ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు సేకరించాడు అనేది ప్రజలు బలంగా నమ్ముతున్నారు. మొత్తం చాలామంది ప్రముఖులు చెప్పారు. ఎంతోమంది జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఇది అని చెప్పారు. ఆ తర్వాత ఆయన మీద కేసులు, అక్రమాస్తుల కేసులు, ఇదే ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పార్టీ పెట్టిన జేడీ లక్ష్మీనారాయణ, సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఆ కేసుల్ని పరిశోధించి జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఎట్లా సంపాదించాడు, ఎటు నుంచి ఎటు తరలించాడు, ప్రభుత్వం నుంచి ఫేవర్ ఎట్లా వచ్చింది, ఆ ఫేవర్ని తనకు అనుకూలంగా మలుచుకొని తన కంపెనీల్లోకి ఏదైతే బెనిఫిషరీ కంపెనీలు ఉన్నాయో వాటి నుంచి డబ్బులు ఎట్లా మరలించుకున్నాడు అనేది ఇదే జేడీ లక్ష్మీనారాయణ సాక్ష్యాధారాలతో సహా నిరూపించి ఛార్జ్షీట్లు ఫైల్ చేశాడు. అంటే ప్రజలకి ఈ విషయాలన్నీ స్పష్టంగా తెలుసు. అందుకని తన ఇమేజ్ని మార్చుకోవటానికి, అంటే తండ్రి శవం అక్కడ ఉండంగానే నేను సంతకాల సేకరణ చేయలేదు, నేను తండ్రి మరణం పట్ల నేను ఎంతో ఆవేదన చెందాను అని చెప్పుకోవాల్సిన అవసరం ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఎంతో ఉంది. అందుకని ఆయన దాన్ని ప్రత్యక్షంగా డైరెక్ట్గా చెప్పుకోలేడు. నేను నా తండ్రి, ఎందుకు అంటే తండ్రి చనిపోయినప్పుడు రిలయన్స్ అంబానీ చంపించాడని చెప్పి రిలయన్స్ పెట్రోల్ బంకుల మీద దాడి చేశారు. మరి అదే రిలయన్స్ అంబానీ చెబితే పరిమళ్ నత్వానీ అనే అతనికి రాజ్యసభ సీట్ ఇచ్చారు. వచ్చి కలిశాడు రిలయన్స్ అంబానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. దీన్ని బట్టి ఏంటి అంటే ప్రజలందరికీ ఒకటి ఎస్టాబ్లిష్ అయింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద వచ్చిన ఆరోపణలన్నీ వాస్తవము అనే ఒక నిర్ణయానికి ప్రజలు వచ్చారు. కాబట్టి ఆ నిర్ణయాన్ని మార్చాలి అంటే సినిమా అది పెద్ద ఆయుధము, సినిమాను ఒక ఆయుధంలాగా వాడుకుందాము అన్న ఒక ప్రయత్నంలో ఇది చేస్తూ ఉన్నాడు. దానికి రామ్ గోపాల్ వర్మ అనే లాంటి ఒక వ్యక్తి దొరికాడు. ఈ రామ్ గోపాల్ వర్మ అంటే అతను రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి, కొడాలి నాని, రోజా వీళ్ళందరూ ఒకే సెగ్మెంట్ అండి. అంటే ఒకే తానులో బట్టలు, డిఫరెంట్ ఫార్మాట్లలో ఉన్నారు అంతే తప్ప వీళ్ళందరూ ఒకే తానులో బట్టలు. కానీ అంటే నేను అదే అడుగుతుంది సార్, అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఆస్పెక్ట్ ఒకటి పక్కన పెడితే ఎన్నికలు వస్తున్నాయి అన్నప్పుడు సినిమాని తీసుకొస్తున్నారు, కానీ నిజంగా 4.5 ఏళ్ళగా అధికారాన్ని ప్రజలు మనకు అప్పచెప్పినందుకు ఏం చేసామని చెప్పుకోలేని స్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనేటువంటి స్పష్టంగా కనిపిస్తుంది కదా. మరి దాని గురించి మరి ఎట్లాగ దాన్ని డిఫెండ్ చేసుకుంటారు వాళ్ళు? నేను అదే చెప్తున్నది. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మేము ఇది చేశాము అని చెప్పుకోవటం అది ధర్మంగా జరిగేది. ఇది ఏంటి అంటే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి మీద ఒక అభిప్రాయం, స్థిరమైన అభిప్రాయం ఉన్నది. ఆ స్థిరమైన అభిప్రాయాన్ని చెరిపేయాలి. ఆ చెరిపేయటానికి తను వచ్చి వాళ్ళ నాన్న డెత్ గురించి చెప్పలేడు. అందుకని ఈ సినిమా పెట్టేసి పైగా ఒకే దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు తనేమో హీరోగా ఎలివేట్ కావటం, రెండోదేమో రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు వద్దన్నారు చంద్రబాబు నాయుడిని. వెళ్ళి మీరు ఇప్పుడే ట్రిబ్యూట్ చెప్పొద్దండి, అక్కడ చాలా ఉధృతంగా ఉంది పరిస్థితి అని చంద్రబాబు నాయుడిని ఆపారు పోలీసులు. ఆపితే చంద్రబాబు ఏమన్నాడు అంటే, రాజశేఖర్ రెడ్డి నా మిత్రుడు, అతను చనిపోయినందుకు నాకు బాధగా ఉంది, ఏం జరిగినా పర్వాలేదు, నేను వెళ్ళి ఆయనకి నేను లాస్ట్ నివాళులు అర్పించాలి, నేను ఆయనకి నివాళి అర్పించాల్సిందే, నేను ఆయన దీన్ని చూడాల్సిందే, కడసారి చూపులు నేను చూడాల్సిందే అని చెప్పి చంద్రబాబు నాయుడు వచ్చాడు. అంటే చంద్రబాబు నాయుడు అట్లా వచ్చిన చంద్రబాబు నాయుడేమో విలనా? నువ్వు తండ్రి ఆ శవాన్ని అక్కడే పెట్టుకొని సీఎం కుర్చీ కోసం సంతకాలు సేకరణ చేసిన వాడి నువ్వు హీరోనా? ఇదే రామ్ గోపాల్ వర్మ ఒక పైత్యం, ఒక వికృత చేష్టకి నిదర్శనం. ఈ యొక్క అంశమే కాదు సార్, ఇంకా చాలా కూడా ఇప్పుడు చర్చలోకి వస్తూ ఉన్నాయి. ఈ సినిమా వస్తోంది అన్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్షాలు కూడా ఇవే ప్రశ్నిస్తున్నాయి. అంటే
14 ఎన్నికల సమయానికి ఇవన్నీ వాడుకున్నారేమో, కానీ 2019 ఎన్నికలు వచ్చేటప్పటికి బాబాయ్ హత్య కేసు కావచ్చు, లేదంటే ఎన్నికల తర్వాత అదే బాబాయ్ హత్య కేసు విషయంలో ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు, సొంత తల్లిని చెల్లిని మరి 11 ఏళ్ల పాటు అధికారంలోకి రావడానికి ఏ విధంగా వాడుకున్నాడు, ఆ తర్వాత పరిణామాలు ఏమిటి, ఇవన్నీ కూడా మరి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత అయితే కనిపిస్తుంది కదా. చెప్పాలి. ఇప్పుడు మరి రామ్ గోపాల్ వర్మ జగన్ దగ్గర డబ్బులు తీసుకున్నాడు కాబట్టి, అంటే జగన్ దగ్గర డబ్బులు తీసుకున్నాడని నువ్వు చూసావా అంటే, జగన్ దగ్గర డబ్బులు తీసుకోకపోతే ఆయనకు అనుకూలంగా ఎందుకు సినిమా తీస్తాడు? నిర్మాత దాసరి కిరణ్, ఆ దాసరి కిరణ్ అనేటువంటి వ్యక్తి టీటీడీ బోర్డు మెంబర్, అందులోనూ ఆయనే నేరుగా చెప్పాడు నేను 2006 నుంచి జగన్మోహన్ రెడ్డితో కలిసి ప్రయాణిస్తున్నాను. నేను అదే చెప్తున్నా. అట్లా అందుకని ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకున్న డబ్బులకి న్యాయం చేయాలి, అందుకని ఇట్లా చేస్తున్నాడు. నువ్వు ఇదే కోడికత్తి సీను, పాపం చాలా ఎఫెక్టెడ్ పర్సన్, నేరం చేశాడో లేదో తెలియకుండా జైల్లో మగ్గుతున్నాడు. కోడికత్తి సీను జీవిత చరిత్ర మీద సినిమాది. వివేకానందరెడ్డి మర్డర్ కేసు జరిగింది. వివేకానందరెడ్డి మర్డర్ కేసులో దస్తగిరి అనే వ్యక్తి వచ్చేసి నేరాన్ని ఒప్పుకొని అప్రూవర్గా మారాడు. దస్తగిరి మీద సినిమాది. దస్తగిరి ఏం చెప్తాడు సినిమాది? లేదు, తన తండ్రి మర్డర్ జరిగింది అని, అందులో ఉన్న నేరస్తులు బయటికి రావాలి అని వీధులెమ్మడి తిరుగుతున్నది సునీతారెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి కూతురు. అమ్మాయి మీద సినిమాది. నువ్వు అవి సినిమాలు తీయాల్సింది, అవి సినిమా ఎలిమెంట్స్ అటువంటి హృదయ విదారకమైన స్టోరీలు. అంతేగాని ఒక వ్యక్తిని కాన్సన్ట్రేట్ చేసి పక్క నాయకులందరినీ విలన్లు చేసి ఈయన్ని హీరోని చేసి చూపిద్దామంటే ప్రజలు ఏమన్నా హర్షిస్తారా? అందుకనే రామ్ గోపాల్ వర్మ సినిమాలన్నీ కూడా అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. ఇక భవిష్యత్తులో కూడా రామ్ గోపాల్ వర్మ తీసే సినిమాలన్నీ కూడా అట్టర్ ఫ్లాప్ కావటం కారణం ఎందుకంటే అతనికి సొసైటీతోటి రెలవెన్స్ పోయింది. మీకు ఏ డైరెక్టర్ అయినా సరే సొసైటీతోటి రెలవెన్స్ ఉండాలి. ఈ డైరెక్టర్కి సొసైటీతోటి రెలవెన్స్ పోయింది. సొంత కుటుంబంతో లేదు ఆయనకి. ఇప్పుడు ఆ సొంత కుటుంబం రామ్ గోపాల్ వర్మ ఫ్యామిలీ గురించి మాట్లాడాలంటే మనం పెద్ద మనుషులుగా జర్నలిస్టులుగా మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ కాదు అది. ఎందుకంటే ఇతను అటువంటి క్యారెక్టర్ కాబట్టి. అందువల్ల ఇతనికి అసలు మొత్తం రెలవెన్స్ పోయిన వ్యక్తి. ఇతను ఏ సినిమా తీసినా అది ఫ్లాప్ కావటమే తప్ప ఎటువంటి ఇది ఉండదు. ఇదేదో ప్రజలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ప్రజల్ని ఇదేదో మారుస్తుంది అనుకోవటం తప్పు. ఎందుకు అంటే ఈయన లక్ష్మీ ఎన్టీఆర్ అని ఒక సినిమా తీశాడు. అందులో లక్ష్మీపార్వతి క్యారెక్టర్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దాడు. అయినా సరే లక్ష్మీపార్వతి మీద ఎవరికి ఒపీనియన్ మారలేదు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి మీద కూడా. రైట్, ఇది చూస్తున్నాం కదా, ఏదైతే జగన్ దిగజారుడుతనం, రామ్ గోపాల్ వర్మ ఆర్జీవి నీచత్వం కలగలుపుగా వస్తున్నటువంటి ఈ చిత్రంగానే వ్యూహం సినిమా అయితే కనిపిస్తూ ఉంది. మరి ప్రజాక్షేత్రంలో నెగ్గామని చెప్పి ప్రజలు అధికారాన్ని కట్టబెడితే 4.5 ఏళ్లుగా ప్రజలకి ఏం చేశామో చెప్పుకోలేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో, అంటే ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతోటి ఇలాగా సినిమాల ద్వారా ప్రజల మనసుల్ని లేదంటే ప్రజల ఆలోచనల్ని మార్చచ్చు అనేటువంటి ఒక ఆలోచనతోటి, కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చిత్రాలు తీయించి దాన్ని ప్రజల్లోకి వదిలేటువంటి ప్రయత్నాలుగానే ఈ సినిమా రావటం కూడా కనిపిస్తూ ఉంది అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం.